హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? నేనండి మీ పల్లవి శ్రీనివాస్. నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇవాల్టి మన వీడియో వచ్చేసి లైవ్ వల్ల యూజ్ ఉంటుందా ఉండదా? లైవ్ వల్ల యూజ్ ఉందా లేదా? సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఇవాళ వీడియో లైవ్ వల్ల యూజ్ ఉంటుందా ఉండదా? సో సుత్తి లెక్క చెప్పేస్తాను, కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో లైవ్ వల్ల యూజ్ ఓన్లీ ఇంట్రాక్ట్ అవ్వచ్చు. మన మెంబర్షిప్ మోనిటైజ్ అయిన తర్వాత మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళతో సపరేట్గా అయినా ఇంట్రాక్ట్ అవ్వచ్చు. బట్ అదే పనిగా లైవ్లు పెట్టు అంటే డే అండ్ నైట్ లైవ్లోనే, ఐ మీన్ సైలెంట్ లైవ్ కావచ్చు, వేరే వేరే అదే పనిగా లైవ్లే చేస్తుంటే వాచ్ అవర్ ఇంతకుముందు యాడ్ అయ్యేది. బట్ ఇప్పుడైతే యాడ్ అవ్వదు. ఎప్పుడు యాడ్ అవుతుందంటే లైవ్ అంతా అయిపోయి, అది 5 అవర్స్ లైవ్ కావచ్చు, 6 అవర్స్ లైవ్ కావచ్చు, అంతా ఫుల్ అయిపోయిన తర్వాత, అప్లోడ్ అయిన తర్వాత ఆ వీడియో ఎవరైనా చూస్తే ఆ వాచ్ అవర్ మీకు యాడ్ అవుతుంది, ఆ వ్యూ అనేది యాడ్ అవుతుంది. సో ఇది కూడా ఎందుకు వేరే సిస్టర్ అడిగారు అనమాట. సిస్టర్ నేను ఎంత లైవ్ చేసినా తొందరగా నాకు వాచ్ టైం కలవట్లేదు అని అడిగారు. ఆ డౌట్ రైస్ చేశారు కాబట్టి నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది. సో సిస్టర్ మీకోసం చెప్తున్నాను. సో లైవ్ వల్ల అయితే నో యూజ్ అండి. ఆ టైం మీరు లాంగ్ వీడియోకి కేటాయిస్తే మాత్రం సో మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంకొకటి లైవ్ నైట్ అంతా సైలెంట్గా చేస్తుంటారు కదా, అస్సలు దానివల్ల యూజే లేదండి. మానిటైజేషన్ కూడా అవ్వదు. మరి చాలామందికి అవుతున్నాయి కదా అంటున్నారు. అయిన తర్వాత కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి ఖచ్చితంగా. ఆ వీడియో ఎవరైనా చూస్తే తప్ప. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంతకుముందు అంటే ఒక 1 ఇయర్ బిఫోర్ అనుకోండి. 1 ఇయర్ బిఫోర్ వరకు లైవ్ చూసినంత మాత్రాన ఆ లైవ్ చూసే వాళ్ళు మనం లైవ్ ఎంతసేపు ఒక 2 అవర్స్ లైవ్ చూసామనుకో, ఒక ఇద్దరు ముగ్గురు ఒక 2-3 మనతో పాటు కంటిన్యూగా లైవ్ చూసి పార్టిసిపేట్ చేశారనుకోండి లైవ్లో, అప్పుడు వాళ్ళ అందరివి కలిపి మంది 2 అవర్స్ వాళ్ళది 2 అవర్స్ అలా కలిపి ఒక 5 అవర్స్ 6 అవర్స్ అట్లా యాడ్ అయ్యేవి. బట్ ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడైతే ఖచ్చితంగా లైవ్ అప్లోడ్ అయిన తర్వాతనే అది ఎవరైనా చూస్తే యాడ్ అవుతుంది, లేదంటే యాడ్ అవ్వదు. సో ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ లైవ్స్. నేను చేసిన మిస్టేక్ కూడా ఇదే పై నేను కంటెంట్ ఇప్పుడు ఎలా లాంగ్ వీడియోస్ చేస్తున్నాను, ఇదే ఫోకస్ నేను లైవ్ మీద పెట్టకుండా లాంగ్ వీడియోస్ మీద పెట్టింటే ఇప్పుడు ఈ టైంకి నా ఛానల్ ఎక్కడో ఉండేది. నేను చేసిన మిస్టేక్ మీరు చేయకూడదని మీకోసం చెప్తున్నాను ఫ్రెండ్స్. సో అర్థం చేసుకోండి, లైవ్ వల్ల నో యూజ్. ఎప్పుడు యూజ్ అంటే మానిటైజ్ అయిపోయిన తర్వాత, ఒకవేళ మన సబ్స్క్రైబర్స్తో మాట్లాడుకోవాలి అన్నప్పుడు సపరేట్గా వాళ్ళ కోసమైనా లైవ్ పెట్టుకోవచ్చు. మెంబర్షిప్ తీసుకునే వాళ్ళకు సపరేట్గా మనము లైవ్ పెట్టుకోవచ్చు. అంటే వాళ్ళతో వాళ్ళ డౌట్స్ ఏమైనా క్లారిఫై చేయడానికి అలాగా. సో అంతేగాని డే అంతా పెట్టడం, బొమ్మలు పెట్టేసుకోవడం, ఫేస్ చూపించకుండా పెట్టేయడం, అవన్నీ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తేనే బెటర్. నేను అబ్జర్వ్ చేసాను బట్టి, నేను సెర్చ్ చేసి నేను కనుక్కున్న ఇన్ఫర్మేషన్ అయితే అలాంటి లైవ్స్కి నో యూజ్. అలాంటి వాటికి రెవెన్యూ కూడా రాదు. నేను కనుక్కున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము అసలు కంటెంటే లేదు, ఎందుకు రెవెన్యూ ఇవ్వాలి అని కదా ఆలోచిస్తారు. సో అప్లోడ్ అయిన తర్వాత ఎవరైనా చూస్తే ఆ వ్యూస్కి మీకు రెవెన్యూ వస్తుంది. అంతేగాని లైవ్లో ఎంత చార్ట్ రేట్ ఉన్నా, ఎంత ఇది ఉన్నా మీకు యాక్చువల్గా మీకైతే రెవెన్యూ అయితే ఎక్కువైతే రాదు, యాడ్ అవ్వదు. అదే లాంగ్ వీడియో అనుకోండి, ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, అట్లీస్ట్ 1 or 2 monthsలో అట్లీస్ట్ 1K రీచ్ అవ్వదా? ఖచ్చితంగా అవుతుంది కాబట్టి. సో ఫోకస్ ఆన్ లాంగ్ వీడియో, డోంట్ వేస్ట్ టైమ్ ఆన్ లైవ్స్. లైవ్ లైవ్ కొంతమంది దాంతోనే మానిటైజ్ కూడా అయిపోయే వాళ్ళు కూడా ఉన్నారు, అలాంటి లైవ్స్ పెట్టి కూడా. బట్ కాకపోతే వాళ్ళు ఎక్కడ స్ట్రక్ అవుతారు తెలుసా? ఆఫ్టర్ మానిటైజేషన్ వాళ్ళకి రెవెన్యూ తీసుకునేటప్పుడు స్ట్రక్ అవుతారు. ఎందుకంటే ఆ లైవ్కి ఏమో ఎవరిదో, ఎందుకంటే నా వీడియోస్కి చూడండి, ముందు నేను పెట్టిన లైవ్ వీడియోస్కి ఒక్కొక్క దానికి 1 lakh 2 lakh వ్యూస్ కూడా వచ్చిండే. బట్ దానికి నాకు అసలు ఒక సింగిల్ రూపీ కూడా, నాకు సింగిల్ డాలర్ కూడా రాలేదు. నేను చెప్తున్నా, సింగిల్ డాలర్ కూడా రాలేదు. ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఎవరైతే చూసి ఆ వ్యూస్ ఉన్నాయి చూసారా, ఆ వ్యూస్ మాత్రానికే నాకు డాలర్ అనేది యాడ్ అవుతుంది. సో ఇంతకన్నా ఇన్ఫర్మేషన్ అండి. సో బెటర్ అవాయిడ్ ద లైవ్. అంటే పూర్తిగా అవాయిడ్ చేసేమని కాదు, సబ్స్క్రైబర్స్తో ఇంట్రాక్ట్ అవ్వండి. బట్ కాకపోతే ఫోకస్ ఆన్ లాంగ్ వీడియో, కంటెంట్ వీడియో. నేను పదే ఈ మధ్య మీరు గమనించారో లేదో, నేను ఫోకస్ అంతా లాంగ్ వీడియోస్ మీదే చేయమంటున్నా. ఏదైనా కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, మీ దగ్గర ఉన్న డ్రెస్సులు కావచ్చు, మీ దగ్గర ఉన్న బ్లౌజెస్ కావచ్చు, డిఫరెంట్ వర్క్ రెడీమేడ్ బ్లౌజెస్ కావచ్చు, డిజైనర్ వేర్ కావచ్చు, మీ ఇల్లు హోమ్ టూర్ కావచ్చు, ఏదో కంటెంట్, మంచి కంటెంట్ తీసుకున్నామా, ఒక లాంగ్ వీడియో చేసామా, అప్లోడ్ చేసామా. ఎందుకంటే ఐ డోంట్ వేస్ట్ టైం. ఎందుకంటే అందరూ డబ్బు సంపాదించడానికి యూట్యూబ్కి వచ్చారు కాబట్టి. నన్ను ఒక సిస్టర్ అడిగిందనమాట, తనకు ఆన్సర్ దొరికిందని కోరుకుంటున్నాను. పావని అనుకుంటా తన పేరు. యా, పావని గారు, మీరు అడిగిన డౌట్ క్లారిఫై అయిందని అనుకుంటున్నాను. సో బెటర్ ఫోకస్ ఆన్ యువర్ లాంగ్ వీడియో. లైవ్ పెట్టండి, వీక్లీ 2 times పెట్టండి. ఎందుకంటే మనం అప్పుడప్పుడు సబ్స్క్రైబర్స్తో ఇంట్రాక్ట్ అవుతూ ఉంటే బాగుంటుంది కాబట్టి. ఓకేనా?
కానీ మీరు దయచేసి లైవ్లోనే ఉండి టైం వేస్ట్ చేసుకోకుండా అదే టైము మన వీడియోస్ మీద కేటాయిస్తే మాత్రం తొందరగా సక్సెస్ అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో బెటర్ ఫోకస్ ఆన్ యువర్ లాంగ్ వీడియో. ఇంకొకటి ఏంటంటే లాంగ్ వీడియో అప్లోడ్ చేసేదానికి చాలామంది పాపం ఎడిట్, నేను ఆల్రెడీ పెట్టాను ఇది నేను ఎలా ఎడిట్ చేయాలి ఏంటి అనేసి. సో ఒకవేళ తెలియకపోతే ఆ వీడియోస్ చూడండి. నా వీడియోస్ ఉన్నాయి, హౌ టు అప్లోడ్ లాంగ్ వీడియో, హౌ టు ఎడిట్ ద వీడియో, అలాంటివి ఉన్నాయి నా లైవ్లో, సారీ నా వీడియోలో. ఒకసారి వెళ్ళి చూడండి. నెక్స్ట్ ఇంకో డౌట్ కూడా ఇందులోనే క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. టుగెదర్ లైవ్ చేయొచ్చు, హ్యాపీగా చేయొచ్చు. అది కూడా ఎలాగా, ఒక్క మానిటైజ్ అయిన ఛానల్ అండ్ నార్మల్ ఒకరు చేసుకోవచ్చు. అదే ఎంతమంది ఎలా చేసినా మనకు దానివల్ల యూజ్ ఏంటంటే ఓన్లీ జస్ట్ ఇంట్రాక్ట్ అవ్వడం అంతే. దానికైతే పెద్ద వ్యూస్ కూడా రావు, దానివల్ల మనకు రెవెన్యూ కూడా రాదు. ఫ్రీ కంటెంట్కి ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తాడు యూట్యూబ్ వాడు. ఊరికే కంటెంట్ లేని దానికి ఎందుకు అసలు ఏంటి. ఓకే, ఇంకొకటి ఇప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. లైవ్లో కొంతమంది చూసారా మీరు, కుకింగ్ చేస్తుంటారు, కుకింగ్ క్లాసెస్ పెట్టింటారు, కేక్ చేసేది చూపించింటారు, ఇలా ప్రిపేర్ చేయాలి అని పెట్టింటారు. అలాంటి వాటికి రెవెన్యూ వస్తుంది, అలాంటివి యాక్సెప్ట్ చేస్తుంది యూట్యూబ్ కూడా, అలాంటివి మానిటైజ్కి యాక్సెప్ట్ చేస్తుంది. బట్ కాకపోతే ఖాళీగా పెట్టేయడం, నైట్ అంతా అలానే ఉంచేయడం, సైలెంట్ లైవ్ పెట్టడం, దానికైతే కాదు. సో బెటర్ ఫోకస్ ఆన్ యువర్ లాంగ్ వీడియో. నేను పదే అదే చెప్తున్నాను మీకు. అదే అండి, ఫోకస్ ఆన్ లాంగ్ వీడియో అండ్ షార్ట్స్. మంచి క్రియేటివ్గా ఆలోచించి లాంగ్ వీడియో మీద ఫోకస్ చేయండి. లేదా లైవే అంటే మీరు కొంచెం టైం ఎక్కువ ఉంది, లైవే మాకు వచ్చండి, నేను ఇట్లా డైరెక్ట్గా మాట్లాడలేను, ఇట్లా బొమ్మలు చూపించి లేదంటే ఏదైనా చూపించి మాట్లాడతాను అనుకుంటే మాత్రం మీరు ఎన్ని అవర్స్ దాంట్లో వేస్ట్ చేసినా అది అప్లోడ్ అయిన తర్వాత వ్యూస్ మాత్రమే మీకు యాడ్ అవుతుంది. ఇది మాత్రం 100కి 100% ఇప్పుడు జరుగుతుంది. నాకు తెలిసి ఈ ఇయర్ చేంజ్ అయింది అనుకుంటున్నాను యూట్యూబ్లో. సో అదే అండి, బెటర్ ఫోకస్ ఆన్ యువర్ కంటెంట్, మెయిన్ కంటెంట్, మంచి కంటెంట్ తీసుకోండి. లాంగ్ వీడియోస్ డైలీ ఒక్కొక్క వీడియో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేసేదానికి ట్రై చేయండి, పాసిబుల్ అయితే మాత్రం. ఇంకా బ్యాడ్ కామెంట్స్ అంటే అందరికి తెలిసింది, అది హైడ్లో ఉంటాయి, ఎలా ఎరేస్ చేసుకోవాలి, బ్యాడ్ కామెంట్స్ని ఎలా మనము హైడ్ చేయాలి, అవన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను. డౌట్ ఉంటే వెళ్ళి చూడండి. మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. చూస్తారు కదా, స్కిప్ చేయకుండా చూడండి రా ప్లీజ్. ఫోకస్ ఆన్ కంటెంట్, సపోర్ట్ పల్లవీస్ వరల్డ్. Love you all. Bye.